ఈరోజు మన ఎమ్మిగనూరు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో వనవాసి దగ్గర చేనేత టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రం నుండి మంత్రులు, రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొంటున్నారు. మళ్ళీ ఈ సందర్భంగా పట్టుబదలి విక్రమార్కుడులా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు ఆదుకునే దిశలో ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కు సాధించిన మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయరాజరెడ్డికి ఎమ్మిగనూరు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మళ్ళీ ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూసి ఆంధ్ర ప్రభుత్వ హయాంలో, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన టెక్స్టైల్ పార్కును కడపకు తరలించారు. మళ్ళీ అదేవిధంగా అక్కడ కొంతమంది జిల్లా స్థలాలు ఇవ్వాలని చెప్పి రాజకీయం చేసి టెక్స్టైల్ పార్కును ఇక్కడ నుంచి తరలించారు. అలా మళ్ళా మన గౌరవ శాసనసభ్యులు గారు జయరాజరెడ్డి గారు వచ్చి పేదవారికి ఉపయోగపడే టెక్స్టైల్ పార్కును మళ్ళీ సాధించి ఈరోజు ఎమ్మిగనూరులో రూపురేఖలు దిద్దే ఉద్దేశంతో, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు బివి జయరాజరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ప్రారంభం జరుగుతుంది. మన ఆయనకు మద్దతుగా ఈరోజు మన 16 వార్డు నుంచి ఇక కౌన్సిలర్స్, మన మాజీ కౌన్సిలరు, ఇక వార్డు అధ్యక్షులు దాదా సాహెబ్ ఆధ్వర్యంలో, జనరల్ సెక్రటరీగా నేను కేబిని పార్క్ ఆధ్వర్యంలో మన వార్డు సభ్యులందరూ ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరుగుతుంది. ఎమ్మిగనూరు ప్రజలు కూడా ఈ విధంగా ఎమ్మెల్యేగా జయరాజరెడ్డి గారిని మద్దతు పలికి ఆయన చేస్తున్న అభివృద్ధికి ప్రతి ఒక్కరూ మనము అభినందించాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.